లో ముసలి కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన రవీందర్ అనే రైతు పంట పొలాల్లో ముసలి ప్రత్యక్షం కాగా భయాందోళనకు గురైన రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న అధికారులు ముసలిని బంధించారు. కొద్ది రోజుల నుండి భారీ వర్షాలు పడటంతో పాకాల సరస్సు మత్తడి ద్వారా తుంగభద్ర సంగేం కాలువ నుంచి మొసళ్లు పంట చేలల్లోకి వస్తున్నాయని అధికారులు తెలిపారు. 6 మొసళ్లు వచ్చాయని వాటిని బంధించి పాకాల చెరువులో వదిలేశామన్నారు. మొసళ్లపై దాడి చేయవద్దని, వాటిపై దాడి చేస్తే వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నర్సంపేట్. ఈ వర్షాకాలంలో పాకాల సరస్సు నిండడం వల్ల మత్తడి అనేది పడుతుంది. మరియు ఈ పాకాల సరస్సు యొక్క వాటర్ని తుంగభద్రం కాలువను సంగం కాలువ ద్వారా వ్యవసాయ అవసరాలకు వాడుతుంటారు. సో ఈ పాకాల సరస్సు నుంచి ఈ నీటి ప్రవాహం వల్ల కొన్ని పాకాల సరస్సులో ఉన్న మొసళ్ళు ఈ కాలువల ద్వారా పంట పొలాలకి చేరుకునే అవకాశం ఉంటుంది. గత సంవత్సరంలో కూడా ఇటువంటి ఇన్సిడెన్సెస్ జరిగాయి. సో ఇటువంటి ఇన్సిడెన్సెస్ జరిగి ఒకవేళ మొసళ్ళు కానీ పంట పొలాలకు వస్తే సంబంధిత రైతులు భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. వెంటనే మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సమాచారం అందిస్తే మేము వచ్చి ఆ మొసలిని రెస్క్యూ చేసి దాన్ని మేము పాకాల సరస్సులో మళ్ళీ తిరిగి వదిలివేయడం జరుగుతుంది. సో మాకు ఈ మొసళ్ళు కనబడంగానే దాన్ని చంపడం కానీ దాన్ని కొట్టడం కానీ చేస్తే అది నేరం అవుతుంది. వన్యప్రాణి రక్షణ చట్టం కిందట వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి దానికి కొంచెం దూరంగా జరిగి కరెక్ట్ లొకేషన్ ఏందో మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తెలుపగలరు. ఈ పోయిన సంవత్సరంలో మేము ఇట్లానే మాకు ఫోన్ కాల్స్ వస్తే 6 మొసళ్ళని రక్షించడం జరిగింది. వాటిని తిరిగి పాకాల సరస్సులో విడుదల చేయడం జరిగింది. సో ఏది ఉన్నా కానీ మాకు చెప్తే మేము మా రెస్క్యూ టీమును మా బేస్ క్యాంప్ సహాయంతో మేము వాటిని పట్టుకోవడం జరుగుతుంది.